హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైసన్ని. ఫ్రెండ్స్, ఇవాళ May 15th ఫ్రెండ్స్, ఫ్రైడే. ఫ్రెండ్స్, ఇవాళ 6 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి, న్యూ మూవీస్. అలాగే వచ్చే వారం ఒక 2 సినిమాలు ఉన్నాయి. సో మొత్తానికి 8 సినిమాలు. సో మాట్లాడదాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసరికి వీరభద్రుడు, సూర్య గారి మూవీ. ఈ మూవీ అయితే నిన్నే రిలీజ్ అవ్వాలి, కొన్ని కారణాల వల్ల అయితే రిలీజ్ అవ్వలేదు. సో చూడాలి వాళ్ళు రిలీజ్ అయిద్దో లేదో. మొత్తానికి అయితే సస్పెన్స్లో ఉంది. ఫుల్ యాక్షన్ మూవీ. ఆర్జే బాలాజీ గారి డైరెక్టరు. వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రెండో మూవీ వచ్చేసరికి రాక్షసపురం ఫ్రెండ్స్. కన్నడలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ రీసెంట్ టైమ్స్లో. ఆర్ఆర్ఆర్ తెలుసుగా ఫ్రెండ్స్ మీకు. ముగ్గురు ఆర్ఆర్ఆర్ ఉన్నారు ఈ మధ్య లేటెస్ట్గా. కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు హీరోలు, ముగ్గురు హీరోలు. అందులో అయినా ఒకరు రాజ్బీ శెట్టి గారు. సో మంచి యాక్టరు, మంచి పర్ఫార్మరు, మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు. సో ఈ సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్లోనే ఉంది, సైకాలజికల్ థ్రిల్లర్. సో చూడాలి ఈ సినిమా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి దూరదర్శిని. ఒక చిన్న సినిమా. సో చిన్న యాక్టర్స్ అందరూ యాక్ట్ చేస్తున్నారు. సో 90s జరిగే స్టోరీ. సో దూరదర్శిని పేరు చాలా బాగుంది, టీవీ మీద స్టోరీ అనుకుంటా. సో మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. సో చూడాలి ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిద్దో. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, త్రిగుణ్ గారి మూవీ. త్రిగుణ్ గారు కూడా మంచి యాక్టర్, మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు, మంచి మూవీస్ ఇస్తుంటారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మీరు ఈషా మూవీ చూసే ఉంటారు చాలామంది. సో మంచి మూవీ. నేనైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను ఈషా మూవీ అయితే. ఫుల్ హారర్ మూవీ. ఒకవేళ మిస్ అయితే కంపల్సరీ చూడండి. అండ్ ఫ్రెండ్స్ ఈ సినిమా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్లో వస్తుంది. మేబీ లాక్డౌన్ టైంలోనో లేకపోతే ఈ మధ్య రీసెంట్ టైంలోనూ చేస్తుంటారు. కంపల్సరీ బెంగళూరులో జరుగుతూ ఉంటుంది నాకు తెలిసి ఈ స్టోరీ అంతా. సో చూడాలి. కాన్సెప్ట్ అయితే మంచి కాన్సెప్టే, అందరు కనెక్ట్ అవుతారు ఈ కాన్సెప్ట్ అయితే. సో చూడాలి సినిమా ఏ రేంజ్లో హిట్ అయిద్దో. త్రిగుణ్ గారు మంచి పర్ఫార్మరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మన కేడీ మూవీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి April 30లో రిలీజ్ అయింది ఇక కన్నడలో. మన తెలుగులో అయితే వాళ్ళు వదిలేరు. May 15th. ధ్రువ్ సర్జా గారి మూవీ, అర్జున్ గారి అల్లుడు ధ్రువ్ సర్జన్ గారి మూవీ. సో మంచి పర్ఫార్మర్ ఏనైతే. లాస్ట్ 2 మూవీస్ పెద్దగా హిట్ అవ్వలేదు, పొగరు అండ్ మార్టిను. సో బాగానే ట్రైలర్ అయితే చించారు వేసాడు, కానీ ఆ 2 సినిమాలు కూడా ఎందుకు కనెక్ట్ అవ్వలేదు జనాలకి. అండ్ ఈ సినిమా కూడా బాగుంది ట్రైలరు. అండ్ రీసెంట్గా 2 వారాల్లో 50 కోట్లు అయితే కలెక్ట్ చేసింది కన్నడలో అయితే. సో చూడాలి తెలుగులో ఏ రేంజ్లో కరెక్ట్ అయిద్దో. సో మొత్తానికి 100 కోట్లు బడ్జెట్ పెట్టి తీశారు. సినిమా చూస్తే కానీ మనం చెప్పలేము. కాకపోతే ఈయన మాత్రం మంచి పర్ఫార్మర్, బాగా కష్టపడతాడు. ఆ బాడీ బిల్డింగ్ అంతా, ఫైట్స్ కానీ అది ఎరగొడతాడు. సో చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయిద్దో. అలా సంజయ్ దత్ గారు ఇంకా చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ పాన్ ఇండియా వైజ్ రిలీజ్ అవుతుంది సినిమా అయితే. సో చూడాలి మూవీ ఏ రేంజ్లో ఉంటుందో. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువే ఉన్నాయి నాకైతే. లాస్ట్ మూవీ వచ్చేసరికి కీర్తి ఎంబీబీఎస్, భావనా మీనన్ గారి మూవీ. మన తెలుగులో చాలా తక్కువ మూవీస్ చేశారు. మెయిన్గా మహాత్మా మూవీ గుర్తే ఉంటుంది అందరికీ, కృష్ణవేణి క్యారెక్టరు. సో ఏమో లీడ్ రోల్లో యాక్ట్ చేస్తుంది. థ్రిల్లర్ మూవీ అనుకుంటా. చూడాలి ఈ సినిమా కూడా. నేనైతే అన్ని మూవీస్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ సినిమాలు ఎట్టున్నాయి. ఈ వారం 6 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వారం May 20 వచ్చి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా 2 సినిమాలు అయితే రిలీజ్ చేస్తున్నారు.